రాజన్న సక్సెస్కి ఏదైనా సినిమా సక్సెస్కి కారణం ఏంటంటే టీమ్ ఎఫర్ట్ అని చెప్తా ఉండే. దట్స్ ట్రూ. ఏ సినిమా సక్సెస్ అవ్వాలన్నా టీమ్ ఎఫర్ట్ కావాలి. ఈ సినిమాకు కూడా అందరూ కష్టపడి పనిచేశారు. బట్ రాజన్న సినిమా అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చి దాని అండి. ఈ సినిమా సక్సెస్ మెయిన్ రీజన్ ఎవరంటే నేనైతే యానీ అనే చెప్తాను. అంత ఐ కెనాట్ ఇమాజిన్ నేను అంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ నేను చూడలేదండి. నేను ఎవరి దగ్గర చూడలేదు. నిజంగా సావిత్రి గారు, సూర్యకాంతం గారు నేను చాలా 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 గొప్ప నటీమణులు. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో సావిత్రి గారు, సూర్యకాంతం గారు దొరికినట్టే యానీ వల్ల. అండ్ ఒక కమర్షియల్ సినిమా తీయాలి, లేకపోతే రెగ్యులర్ ఫార్మాట్లో సినిమా తీయాలి అంటే అందులో ఒక 2 ఎపిసోడ్లు బాగుంటాము, లేకపోతే క్లైమాక్స్ బాగుంటాము, సాంగ్స్ బాగుంటాము, ఒక సెక్షన్ ఆఫ్ ఫిల్మ్ బాగుంటే సరిపోతుందండి. బట్ కొత్తగా సినిమా తీసి సక్సెస్ అవ్వాలంటే మాత్రం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అంతా బాగుంటే కానీ సక్సెస్ అవ్వదండి. అది కొత్తగా ప్రయోగం కాదండి. కొత్తగా సినిమా తీయాలి, రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ స్టోరీ కాకుండా ఒక కొత్తగా సినిమా తీయాలి అంటే అది పెద్ద ఛాలెంజ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కి కానీ. అన్నీ బాగుంటేనే సక్సెస్ అవుతుందండి. సో ది సక్సెస్ ప్రూవ్స్ దట్ దిస్ న్యూ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్స్ సపోజ్ టు హ్యావ్. అండ్ మెయిన్గా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయండి, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇలాంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటి సినిమా ఆదరణకు నోచుకోకపోతే ప్రతి సంవత్సరం కొత్తగా సినిమా తీయాలనుకునే వాళ్ళు కొత్త సినిమాలు తీయడానికి ట్రై చేయరండి. ఆ సినిమా ఫెయిల్ అయింది కదా అని చెప్పి ట్రై చేయరు. ఆదరణ చాలా ఇంపార్టెంట్. నేను ఎంత చెప్పినా రాజన్న సినిమా గురించి ఎంత చెప్పినా మా నాన్నగారి గురించి, మా అన్నయ్య గురించి చెప్పినట్టు ఉంటుందండి. ఒక మాట చెప్తానండి, ఈ సినిమాలో నేను చేసింది వెయ్యి అన్న సాంగ్ చేశాను. క్లైమాక్స్ ఫైట్లో కొంత పోర్షన్ చేశానండి. నేను చేసింది అంతవరకు ఈ సినిమాలో. చాలామంది సినిమా అంతా రాజమౌళి మార్క్ కనిపిస్తుంది, రాజమౌళి చేసాడు, గోస్ట్ డైరెక్షన్ చేసి ఉంటాడు, తనే వెనకాల నుంచి అంతా చూస్ చేసాడంట, తనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించేసాడంట అని రకరకాలు చెప్తారండి. మెయిన్ అంటే రాజమౌళి మార్క్ కనిపిస్తుంది అని చెప్పి. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ అండి. రాజమౌళి మార్క్ కనిపిస్తుంది కానీ నా మార్క్ కనిపిస్తుంది అంటే నాకు ఆ మార్క్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను సినిమా గ్రామర్లో, సినిమా మేకింగ్లో నేర్చుకున్నది మా నాన్నగారి దగ్గర అండి. మా నాన్నగారి దగ్గర నేను జాయిన్ అవ్వకముందు ఏదో ఎడిటింగ్ అసిస్టెంట్ కింద దాని కింద దీని కింద తిరిగాను. కానీ ఎమోషన్ అంటే ఎలా ఉండాలి, ఎందుకు ఉండకూడదు, ఎలా పండాలి, ఎలా పండకూడదు అని నేర్చుకున్నది నాన్నగారి దగ్గర అండి. సో నాన్నగారికి నాకు వచ్చింది. కాకపోతే ఫస్ట్ నేను డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అది నా మార్క్ అయిందండి. అది నాన్నగారి మార్కు. తర్వాత నాన్నగారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి నా మార్క్ ఆబ్వియస్గా కనిపిస్తుందండి. బట్ యూ షుడ్ రియలైజ్ దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ విజేంద్ర ప్రసాద్, నాట్ రాజమౌళి. అండ్ పొద్దున్న నాగార్జున గారితో ఒక టీవీ ఇంటర్వ్యూలతో మాట్లాడుతూ అన్నానండి, మీకు యానీని చూస్తే మీకు ఏమైనా జెల్సీ అనిపించిందా అని. అంటే ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఫస్ట్ యానీ గురించి మాట్లాడి తర్వాత నాగార్జున గారు, తర్వాత కీరవాణి గారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. ఫస్ట్ యానీ గురించి మాట్లాడుతున్నారు. సో యానీని చూస్తే మీకు ఏమైనా జెల్సీ అనిపించిందా అని అడిగాను. అంటే చిన్నపిల్ల కదండి, మేబీ నాతో ఈక్వల్ అయితే జెల్సీ వచ్చినేమో, చిన్నపిల్ల కాబట్టి రాలేదన్నారు. నాకు మాత్రం నాన్నగారిని చూసి చాలాసార్లు జెల్సీ అనిపిస్తూ ఉంటుందండి. విక్రమార్కుల్లో రవితేజ డైలాగ్స్, భయం గురించి చెప్పిన డైలాగ్స్, వర్బాటిం నాన్నగారు యాజ్ ఇట్ ఈస్ చెప్పిన డైలాగ్స్, ఆ డైలాగ్స్ మీద కథ అంతా డెవలప్ అయిందండి. నేను ఎప్పుడు జెల్సీ ఫీల్ అవుతూ ఉంటాను, ఆ సీన్ నేను ఎందుకు కన్సీవ్ చేయలేకపోయినాను. మగధీర 100 men ఫైట్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాన్నగారు కన్సీవ్ చేసిన ఫైట్ అండి అది. దాని మీద మొత్తం కథ అంతా వెళ్ళాం. ఆ ఆలోచన నాకెందుకు రాలేదని నేను ఎప్పుడు జెల్సీ ఫీల్ అవుతూ ఉంటానండి. అలాగే వెయ్యి సాంగ్ మొత్తం అంతా కన్సీవ్ చేసిన నాన్నగారు, ఎలా స్టార్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ముసలమ్మ డైలాగ్స్ ఏంటి, ఏం చేస్తే తిరగబడింది అని చెప్పి నాకు చాలా జెలసీగా ఉంటుందండి. ఇది నేను ఎందుకు కన్సీవ్ చేయలేకపోయానని చెప్పి. ఆ జెలసీలోంచే నాన్నగారు కన్సీవ్ చేసిన దానికన్నా నేను బాగా తీయాలి, ఆయన విజువల్ చేసిన దానికన్నా బాగా తీయాలి, ఎంతో కొంత బెటర్మెంట్ చేయకపోతే మనశ్శాంతి ఉండదండి. సో దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ. నాన్నగారి మీద ఉన్న జెల్సీ ఈజ్ వాట్ డ్రైవ్స్ మీ టు మేక్ ద ఫిల్మ్స్ వాట్ ఐఎమ్ మేకింగ్.
నాగారండి, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. ఇందాక నేను చెప్పాలనుకున్న నాగార్జున గారు చెప్పారండి, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద డీటెయిల్స్, ఏదన్నా మ్యూజిక్ డైరెక్టర్ కింద నుంచి ఎలివేట్ చేస్తారు, తన మ్యూజిక్తో సినిమాని లిఫ్ట్ ఇస్తారండి. ఈ సినిమాలో చూసుకుంటే ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్తున్నానండి. సీనే బ్రహ్మాండమైన సీను. పాప ఆ సమాధి, తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సాంబయ్యకి రాజన్న దేవుడు, ఆ దేవుడి తాలూ కూతుర్ని ఆ సమాధి దగ్గరికి పంపించకుండా అందులో దెయ్యాలు ఉన్నాయని చెప్పాలి, లేదంటే ఆ పాపకి డేంజర్. కాబట్టి ద సీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ సీన్. ఆ దెయ్యాలు ఉన్నాయని భయపడి పాప లోపల పడుకుంటుంది, సాంబయ్య పడుకుంటాడు. అర్ధరాత్రి లేచి చూస్తే పాప కనిపించదు. ఏమైందని కంగారుగా నెతుక్కుంటూ బయటకు వెళ్తే ఆ సమాధి దగ్గర చెవి పెట్టి కూర్చొని ఉంటుంది పాప. ఈ సీన్ ఎవరు మ్యూజిక్ ఇచ్చినా సాంబయ్య లేచి అటు ఇటు నెత్తుకున్న వెంటనే ఒక టెన్షన్ మ్యూజిక్ ఇస్తారు. టెన్షన్గా హడావుడిగా ఏమైపోయిందా, ఏమన్నా దొరసాని వచ్చి తీసుకెళ్ళిపోయిందా, ఏమైపోయిందా పాపకని టెన్షన్గా అటు ఇటు తిరిగి వెళ్ళి ఆ సమాధి దగ్గర కనిపించిన వెంటనే సెంటిమెంట్ మ్యూజిక్ ఇస్తారు. ఎవరైనా సరే ఇచ్చేది అది. బట్ ద జీనియస్ ఆఫ్ ఎంఎం కీరవాణి ఈజ్, ఎప్పుడైతే పాప కనిపించలేదో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుందండి అక్కడ. నీలాకాశం నింగి నేల, నేల తల్లి ఇవన్నీ నీకు మిత్రులు, చీకటి మనసులో ఉన్న మనుషుల కన్నా దెయ్యాలు ఎవరుంటారు అని చెప్తున్నాడేమో రాజన్న, చెవిలో చెప్పాడేమో రాజన్న అని చెప్పి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇచ్చాడండి. దట్ ఈజ్ జీవితంలోనూ సినిమాల్లోనూ ఆర్ట్లోనూ ఆరితేరిపోయి ఎంతో అనుభవం ఉంటే తప్ప అలాంటి మ్యూజిక్ చేయలేరండి. సో అలాంటివన్నీ ఈ సినిమా కలిసినాయి కాబట్టి ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది, అందరూ అంత బాగా ఆదరిస్తున్నారు. అందులో ఒక చిన్న పార్ట్ నేను అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న సినిమా ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కథని సుప్రియ గారు, నాగార్జున గారు వినడానికి ముందుగానే మా వెంకట్ గారు వినడం జరిగింది. 2 years బ్యాక్ ఆ కథ విన్న తర్వాత కథ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఈ కథలో ఎవరైనా ఒక పెద్ద హీరో చేస్తేనే ఆ రాజన్న పాత్రకి న్యాయం జరుగుతుంది, కానీ ఏ పెద్ద హీరో రిస్క్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటారు అనే తెలియని ఒక మీమాంసలో ఈ కథని ఆయన సాహసంతో ముందుకి, అంటే ప్రొడక్షన్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఈ కథని నాగార్జున గారు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది సినిమా, రాజన్న సినిమా. ఎందుకంటే ఆ రోజు చెప్పినప్పుడు అనుకున్నాను అలాంటి ఒక పెద్ద హీరో చేస్తే బాగుంటుందని, కానీ నాకు అంటే ఆయన ఒప్పుకుంటాడనే థాట్ రాలేదు. కానీ ఆయన ఒప్పుకున్నారంటే గ్యారంటీ చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలాసార్లు చెప్పారు ఆయన. ఆ ఇన్స్పిరేషన్ తోటే ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే సరే నిర్మాతగా ఈ సినిమాని మనం చేయలేకపోయాం, ఆ కథ అంత అద్భుతంగా నచ్చబట్టే నాగార్జున గారు తానే ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ఈ సినిమాలో ఏదో రకంగా మనం ఇన్వాల్వ్ అవ్వాలని డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన తర్వాత ఆయన మనసులోకి వచ్చిన మొట్టమొదటి ఆలోచన రాజన్న సినిమాను మనం చేస్తే బాగుంటుంది, అడుగుదాం ఇస్తారా ఎవరు ఆయన అని నాగార్జున గారిని వెంకట గారు అడగడం, ఆయన చాలా స్పోర్టివ్గా ఈ సినిమాని ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేయడానికి ఆయన ఓకే చెప్పడం, అలా ఆయన ముచ్చటపడిన కథ, ఆయన నమ్మకంతో విన్న కథ ఇవాళ నాగార్జున గారు అన్నపూర్ణ సంస్థ ద్వారా నిర్మించి ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇది ఇవ్వడం అనేది మా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ సినిమాని ఏ స్థాయికి రిలీజ్ చేయాలి ఆయనకి ఎంతో నమ్మకం, ఎందుకంటే ఇందులో ప్రాణం ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక చాలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి సెంటిమెంటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయితే దీని సక్సెస్ని కొలవలేము మనం. ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుంది, ఒక ఫార్ములా సినిమా కాదు. మామూలుగా ఏదో రెగ్యులర్ కమర్షియల్ హీరోలు చేసే ఎంటర్టైన్మెంట్, రెగ్యులర్ ఫైట్స్, రెగ్యులర్ డ్యూయట్స్ అలాంటి ఏమీ లేకుండానే ఇంకా అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. దాన్ని ఆడియన్స్కి రీచ్ చేయడం కోసం అందుకనే నాగార్జున గారి కెరీర్లోనే బహుశా అనుకోవడం ఇన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదు అనుకుంటా ఈ సినిమా. అన్ని ఎక్కువ థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అద్భుతమైన పబ్లిసిటీ తోటి ఈ సినిమాని రిలీజ్ చేయడం. ఇండస్ట్రీలో కూడా చాలామంది అన్నారు ఇన్ని థియేటర్ల ఈ సినిమాకి అని.
ఎస్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్గా అన్ని థియేటర్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని. అది మొదటి రోజు మేము ఎవరూ ఊహించలేదు అన్ని హౌస్ఫుల్స్ కలెక్షన్స్ వస్తాయని. అలాంటి దీని ప్రపంచవ్యాప్తంగా అంత అద్భుతమైన కలెక్షన్స్తో ఇండియాలో ఎంత ఎలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ సినిమాకి అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో మీడియా కూడా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇది రెండో రోజు మూడో రోజు ఇవాళ సండే రోజు ఎక్కడ చూసినా హెవీ క్రౌడ్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. యూత్ చూస్తున్నారండి, యూత్ ఇన్స్పైర్ అవుతున్నారు ఈ సినిమా పట్ల. తెలియని ఒక మెసేజ్ ఉంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఆదుకుంటారు, ఎవరో హెల్ప్ చేస్తారు అని చూడకుండా మనకు మనమే రెస్పాండ్ అయ్యి ఆ సమస్యతో ఫైట్ చేసి ఆ సమస్యను ఎదుర్కోవాలని ఒక మంచి సందేశాన్ని నాగార్జున గారి ద్వారా ఈ సినిమాలో చాలా అద్భుతమైన సీను. లేడీస్ అయితే మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ రిపీటెడ్గా ఈ థియేటర్కి రావడానికి ఆ సీన్ చాలా హెల్ప్ అవుతుంది. అది సినిమాలో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు మీరు. స్నేహని ఎలాగా ఆయన ఇన్స్పైర్ చేసి తనే తిరగబడి రియాక్ట్ అయ్యి ఒక పోరాట ప్రతిమని ప్రదర్శించింది అనేది, ఒక చిన్న కుర్రోడు ఎలా పోరాట ప్రతిమ ప్రదర్శించాడు. అలాగా ఒకటిని కాదు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజికల్గా కానీ, టేకింగ్ పరంగా కానీ, రాజమౌళి గారి యాక్షన్ పార్ట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ అనేది ఇలా వెళ్తున్న సినిమాలో ఆ ఎమోషన్ రేజ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళడానికి, మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి చాలా ఉపయోగపడింది. ఈ సినిమా సక్సెస్ని మేము అందరం కూడా ఆర్ఆర్ టీం అంతా మనస్ఫూర్తిగా మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందుకనే వెంకట గారి తరపున నేను నాగార్జున గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరు 10 మందికి 100 మందికి చెప్తానే ఉన్నారు రాజన్న తప్పకుండా చూడాలని. ఇవాళ వైల్డ్ ఫైర్ లాగా వరల్డ్ వైడ్గా ఇంత పెద్ద విజయాన్ని సాధించిన అన్నపూర్ణ స్టూడియోస్ రాజన్న టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం.